రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది మరి తండ్రి కంటే ముందుగానే మరి కొడుకు జైల్లో కూర్చుంటాడా, చెంచల కూడా జైల్లో కూర్చుంటాడా అనేది కూడా గుసగుస వినపడుతుంది. చూద్దాం. ఇగో నాగలి పట్టిన మంత్రి సీనన్న, దుక్కి దున్ని రైతులతో విత్తనాలు నాటిన మంత్రి, నేటి నుంచి రైతు భరోసా విడుదల చేస్తామని స్పష్టం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూసుమంచిలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అరకపట్టి చేల్లో అచ్చు తోలిన అనంతరం మహిళా కూలీలతో కలిసి పత్తి గింజలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజు చేయాలనేది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం 18 నెలల్లోనే రూపాయలు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలుపెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగునీటిని అందిస్తాం. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12,000 ఇస్తాం. రైతు భరోసా ఇప్పటికే 2 సార్లు ఇచ్చాం. నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. కాళేశ్వరం కూలినా కూడా దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మనం మొదటి స్థానంలో ఉన్నాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది. మొత్తానికి పొంగులేటి మాత్రం ఒక గట్టి మాటనే ఇక మరి ముళ్ళ కట్టుకొని వచ్చిండులా. ఏందది? రైతు భరోసా మాత్రం పక్కా ఇక మీకు ఇయ్యక తప్పదు, పక్కా ఇస్తాము. రేపటి సంది ఇక రైతు భరోసా మరి మీ అకౌంట్లల్లో టింగా 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 ఇక డబ్బులు పడిపోతాయని అనుకొస్తుండు. ఇక చూద్దాం. మరి ఇక రైతన్నలు సంతోషంగా ఇక సంబరాలలో మునిగి తేల్తట్టే ఊరు ఆనకాలం పెట్టుబడికి. ఇరాన్కు ట్రంప్ వార్నింగు, అమెరికాపై దాడి చేస్తే రివెంజ్ గట్టిగా ఉంటుంది, తమపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. టెహరాన్పై శనివారం రాత్రి జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఇరాన్కు చెందిన అణ్వాయుధ కేంద్రాలు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించిన గంటల వ్యవధిలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఇరాన్ దాడులు చేస్తే మునుపెన్నడూ చూడని విధంగా అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తుందన్నారు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ట్రంప్ తెలిపారు. చాలా సులభంగా రాజీ కుదుర్చగలనని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ దాడుల్లో ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ టెహరాన్ను హెచ్చరించారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్లో ఏమీ మిగలదని పేర్కొన్నారు. ఇక మరి గిది కథ. మొత్తానికి యుద్ధాలతోటి ఇక బూడిద కావాల్సిన కథ ముంగడబడ్డది. జనాలు ఇప్పటికే ఇరాన్ను వదిలిపెట్టి, రాజధాని వదిలిపెట్టి ఎక్కడో పోయి బతుకుదామని ఇక మరి రోడ్లు ఎక్కి పైన కడితే ట్రాఫిక్ జామ్ 7 కాడికి మొయ్యిన మూత మోగుతుందట. ఇక మరి ఇలా ఇక ట్రంప్ నా మాట వినకపోతే ఇక మీకు దోషితుల గాచారమే అని ఇక ఇప్పుడు మొన్నటిదాకానేమో ఇక్కడ మోదీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపిండు. ఇక ఇప్పుడేమో ఇరాన్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తుండు. చూద్దాం మరి ఎట్టుంటుందో. రండి మీరే లీడర్స్. యువతకు ఎమ్మెల్సీ కవిత బంపర్ ఆఫర్. ఓయ్ వామ్మ, అయితే రేపు మా కెమెరామెన్ కాంతిని కూడా పంపించాలి.
ఇక చూసిన అవే ఓ పిల్లగా యువతకు ఎమ్మెల్సీ కవిత బంపర్ ఆఫర్. ఇక నీకు చక్కదనంగా పిల్లగా ఇక ఈ కొలువు చేసిన దానికైతే ఇక మరి ఆమె ఇక నీకెందుకు ఎక్కడ పోయినా ఒక కారు ఇస్తుంది, ప్రచారం చేసేందుకు పైకం ఇస్తుంది, ముచ్చటే లేదు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణ యువత మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి లీడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతను రాజకీయాల్లోకి రప్పించి సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మహిళలకు